ఎవరది? ఎవరది? ప్లీజ్ తనని కాపాడండి. హాలిడే హోమ్ రిసార్ట్లో ఇక్కడే బంధించి పెట్టారు. తన గురించి ఎవ్వరికీ ఎలాంటి విషయం తెలియకూడదు, లేదంటే అమ్మాయి ప్రాణానికే ప్రమాదం కలుగుతుంది. ప్లీజ్ త్వరగా రండి. హాలిడే హోమ్ రిసార్ట్. అభి ఇంకా రాలేదు. బాధపడుకో, వాడు వస్తూ ఉంటాడు. వెయిట్ చేయి, కానీ సిద్ధంగా ఉండు. వాడు ఎప్పుడన్నా రావచ్చు. ఇటువైపుగా ఎవరో వస్తున్నారు. వాడు రాని, మేము రెడీగా ఉన్నాం. వీడు ఆడేనా ఇంకెవడైనా చూద్దాం. కార్ నుండి ఎవరు బయటికి రాలేదే. వెయిటర్. గుడ్ మార్నింగ్ సార్. ఇవ్వండి, నేను తీసుకెళ్తా. జాగ్రత్త. వీడు వాడే. సిద్ధంగా ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. హలో, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మీకు రూమ్ కావాలా? వాట్ సిల్లీ క్వశ్చన్. ఒకడు రసాడికి వస్తే రూమ్ అడగకుండా రొమానియా పండు అడుగుతాడా? ఊరికే జోక్ చేశాను. ఏ రేటుతో ఎలాంటి రూమ్లు ఉన్నాయో ఇప్పుడు చెప్పండి. నేను మీకు చెప్తాను సార్. హలో సార్, నా పేరు వందన. నేను ఇక్కడ సూపర్వైజర్. వందనా? ఎస్ సార్. పేరుకి తగినట్టు చాలా అందంగా ఉన్నావు. నేను కర్నల్ కాద్, కర్నల్గా ఉండేవాడిని, ఇప్పుడు రిటైర్ అయిపోయాను. ఇంట్రొడక్షన్ ఏవి వద్దు, డైరెక్ట్ గా రూమ్ రెంట్ ఎంతో చెప్పేయండి. కరెక్ట్ సార్. సార్, మా దగ్గర 4 టైప్స్ అయిన రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి.
నార్మల్ చాలు ఆపండి. మిలిటరీలో తక్కువ మాట్లాడాలి, తక్కువ అడగాలి, ఎక్కువ అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఎస్ సార్. నాకు అర్థమైంది. మీ దగ్గర 4 రూమ్లున్నాయి. నార్మల్, లగ్జరీ, సూపర్ లగ్జరీ అండ్ సూట్. కరెక్ట్? కరెక్ట్ సార్. ఇప్పుడు చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ విషయంలో మాత్రం నేను ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వను. ఇన్ఫాక్ట్ ఐ క్యాన్ కాంప్రమైజ్ ఆన్ దిస్. దట్ ఈస్ క్లీన్లీనెస్, శుభ్రత, నీట్నెస్. మీ ఈ రిసార్ట్లో క్లీన్లీనెస్ గురించి చెప్పండి. సార్ దీని గురించి మీరు బాధపడక్కర్లేదు. ఎందుకంటే మా దగ్గర ఉన్న స్టాఫ్స్ క్లీన్ చేయడంలో చాలా బెస్ట్గా ఉంటారు. దాని గురించి మీరు బాధపడకండి. అయితే సంతోషం, చాలా సంతోషం. ఎప్పుడు నేను ఆలోచిస్తాను ఏ రూమ్ తీసుకుందామని. ఇది తీసుకోనా లేదా ఇది తీసుకోనా? నాకు ఏ రూమ్ కరెక్ట్గా సూట్ అవుతుంది? క్లీన్గా ఉండాలి, అందంగా ఉండాలి, కొంచెం చీప్గా ఉంటే ఇంకా బెటర్. ఇది జోకు. ఇట్రారా. ఎప్పటి నుండి నుంచునున్నా నీళ్ళు ఇవ్వవేంట్రా? ఓ మై బ్యాడ్ సార్. వెయిటర్ నీళ్ళు తీసుకురండి త్వరగా. సారీ సార్. అదేం పర్వాలేదులే. లేదా నేను కొంచెం కాస్ట్లీగా తీసుకోనా? ఈ వయసులో డబ్బుని సేకరించి నేను ఏం చేయబోతున్నా? మన శరీరానికి మనం కొంచెమైనా రెస్ట్ ఇవ్వాలి కదా. మనం కాకపోతే ఇంకెవరు చూసుకుంటారు? ఇన్ఫాక్ట్ దిస్ ఈజ్ కరెక్ట్. సార్, వెయిట్. థ్యాంక్ యూ. సరే సార్, మీరు ఏ రూమ్ అని డిసైడ్ చేశారా? ఖచ్చితంగా, తప్పకుండా. ఇన్ఫాక్ట్ మిలిటరీ వాడు ఎప్పుడు చాలా త్వరగా నిర్ణయం తీసుకుంటాడు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడు. ఏం డిసైడ్ చేశారు సార్? మీకు అసలు ఏ రూమ్ నచ్చింది? లగ్జరీ. నాకు లగ్జరీ రూమ్ కావాలి. అది లగ్జరీగా ఉండాలి. గ్రేట్ సార్. 5 నిమిషాలు టైం ఇవ్వండి నాకు. మీకు కావాల్సిన రూమ్ మేము రెడీ చేస్తాం. అంతవరకు మీరు మా రెస్టారెంట్కి వెళ్తే బాగుంటుంది. అక్కడ మీరు రిఫ్రెష్ అయిన డ్రింక్స్ అన్నీ ఉంటాయి, మీరు వెళ్ళి తాగొచ్చు. ఓ, ఐ డోంట్ మైండ్ దట్. వెరీ గుడ్. ఏయ్ నిన్నే, నా లగేజెస్ రూమ్ కి సేఫ్ గా వెళ్ళాలి. అర్థమైందా? ఓకే. ఎస్ సార్. కర్నల్ సార్ని రెస్టారెంట్కి తీసుకువెళ్ళు. ఈయన రూమ్ రెడీ అయ్యే వరకు ఈయన అక్కడే ఉండని. ఆ తర్వాత నువ్వు రూమ్కి లగేజ్ తీసుకువెళ్ళు. ఓకే. ఓకే, ఈ వైపుగా సార్. ఓకే. ప్లీజ్ కమ్ హియర్. సీ యూ సార్. సరే. హేయ్ నిన్నే, ఏంద్రా క్లీన్ చేస్తున్నావు? కిందన్న మురికి కనబడలేదా? ఫ్లోరు ఎప్పుడు అద్దంలాగా చాలా క్లీన్ గా ఉండాలి. ఫేస్ తెలియాలి, అంత క్లీన్ గా ఉండాలి. అర్థమైందా? వీడి ఎందుకు నన్ను అలా చూస్తున్నాడు? సార్ ఇదే సార్ మా యొక్క రెస్టారెంట్. అదే అన్ని కనబడుతున్నాయిగా. నేను డబుల్ లంచ్ వేసుకున్నాను. రెస్టారెంట్ని రెస్టారెంట్ అనుకోకుండా స్విమ్మింగ్ పూల్ అనుకుంటానా? జోక్. కూర్చోండి సార్. హోల్డ్ ఇట్. సార్ ఇప్పుడు నేను వెళ్ళొచ్చా? ముందు నీ చెయ్యి చూపి. వాష్ చేసుకో. నువ్వు 2 తలుపులు ముట్టుకున్నావు కదా. గెట్ లాస్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. నువ్వు గ్లౌజ్ వేసుకున్నావు కదా. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. ఇక్కడ వచ్చింది కోపంగా చూస్తున్నాడు. అసలు ఇక్కడికి ఏం జరుగుతోంది?
వీడు కూడా షూలో కన్ను పెట్టుకున్నాడా ఏంటి? చూస్తాను. హలో, ఐ ఆమ్ కర్నల్ కాంత్. ఉండేవాడిని, ఇప్పుడు రిటైర్ అయ్యాను. హాయ్ సార్, ఐఎమ్ సురేష్. హాయ్ సురేష్. మీరు ఎన్నాళ్ళుగా రెసార్ట్లో ఉన్నారు? 2 రోజులుగా. ఇలా కర్నల్ చూడండి. వందనా మేడం. చెప్పండి. సార్, మీ రూమ్ రెడీ అయింది. యాక్చువల్లీ నాకు కొంచెం పనుంది. వీడెక్కడికి వెళ్ళిపోయాడు? ఓకే, పని ఎప్పుడు ఉంటుంది. పదండి, రూమ్కి వెళ్దాం, రండి. వందనా మేడం, మిమ్మల్ని ఒక విషయం అడిగితే మీరు తప్పుగా అనుకోరు కదా? లేదు సార్, చెప్పండి. యాక్చువల్లీ మీరు ఎంత అందంగా ఉన్నారో అంత తెలివైన వారు కూడా. దేవుడు మీకు అందం, తెలివి రెండూ ఇచ్చాడు. యాక్చువల్లీ ఈ ప్రపంచంలో చాలా తక్కువ మందే ఉంటారు బ్యూటీ విత్ బ్రెయిన్. నిజమే మేడం, నమ్మండి. మిమ్మల్ని కాకుండా ఈ రిసార్ట్లో నాకు ఎవరూ తెలివైన వారి కింద అనిపించడం లేదే. క్లెన్లీనెస్ కూడా అస్సలు బాలేదు. ఇన్ఫ్యాక్ట్ శుభ్రంగా ఉన్న వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో టైం స్పెండ్ చేయడం నాకు చాలా ఇష్టం. కర్నల్ సార్, మీరు బాగా మాట్లాడుతున్నారు. నో 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 నో, ఇది చాలా తప్పు, చాలా చాలా తప్పు మేడం. మీకెందుకు ఇలా అనిపిస్తుంది? ఆ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే, మీరు మంచివాళ్ళు, అందుకే నేను మాట్లాడేది మీకు నచ్చింది. కానీ మీరు రిసెప్షన్లో చాలా స్ట్రిక్ట్గా ప్రవర్తించారు, కానీ ఇప్పుడు వేరేలా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నేను బయటే మేడం స్ట్రిక్ట్. నేను మిలిటరీ వాడిని కదా. మేము లోపల చాలా సాఫ్ట్గా ఉంటాం. ఇన్ఫ్యాక్ట్ మా మనసులో అవి చాలా ఉంటాయి. దాన్ని ఏమంటారు, ప్రేమ పొంగిపోతుంది మేడం. మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది. వందనా, నన్ను అలా చూడడం మానేసి నేను అడిగిన దానికి సమాధానం చెప్తారా? మీకు పెళ్ళైపోయిందా? సార్, లేదు సార్. చాలా మంచిది. హా? ఐ మీన్ ఈ రెసార్ట్కి రావడం మంచిదని చెప్తున్నాను. ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? ఇంచుమించు 35. సీజన్ టైం కాబట్టి ఇక్కడ ఉన్న రూములు మొత్తం ఫుల్గానే ఉంటాయో? సరిగ్గా చెప్పారు. మీరు బుక్ చేయకుండానే మీకు రూమ్ దొరికింది. మీరు చాలా లక్కీ. లేదంటే ఇక్కడికి వచ్చి మీకు రూమ్ దొరకడం కష్టం నో అవుతుంది. నో 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 నో, ఖచ్చితంగా కష్టంగా ఉండదు, ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నారు కదా. అరే మోనికా, వాట్ ఇస్ దిస్? చూసి వెళ్ళలేవా? అది అరే కాదు కాదు, అదే సమస్య కాదు, చూసుకోవచ్చు మేడం. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. సార్, తినే మా హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్. మీకేమైనా హెల్ప్ కావాలంటే తన మీరు పిలవచ్చు. ఖచ్చితంగా పిలుస్తాను. మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. సరే. ఎటువైపు? దట్ వే. సార్, లగేజెస్ మీ రూమ్లో పెట్టేశాం. ఎంజాయ్ యువర్ స్టే. థ్యాంక్ యూ వందనా. మీరు తెలివైన వారని నాకు అప్పుడే తెలుసు, అందుకే లగేజ్ గురించి మీ దగ్గర ఒక్క మాట కూడా అడగలేదు. యా, సీ యూ సార్. రాజు, అన్ని సెల్ ఫోన్ లైన్స్ని జామ్ చేయి. మ్యామ్, అలా చేస్తే మీ లైన్ కూడా జామ్ అయిపోతుంది. పర్వాలేదు, జామ్ చేయమని చెప్తే జామ్ చేసేయ్ వెంటనే. ఓకే మేడం. రూమ్ బానే ఉంది, కానీ ఎక్కడో అక్కడ కెమెరా ఫిక్స్ చేసి ఉంటారే. నేనేం చేస్తున్నానో చూడటానికి. ఇక్కడ దుమ్ముంది, ఎక్కడో దుమ్ముంది. నాకు దుమ్ము ఉండడం, శుభ్రత లేకుండా ఉండడం అస్సలు నచ్చదు. ఖచ్చితంగా చెక్ చేయాలి, ఖచ్చితంగా చెక్ చేయాలి. ఇక్కడ ఎక్కడో దుమ్ముంది. ఇదిగా దుమ్ము. ఏం చేస్తున్నాడు వాడు? ఇంకేముంటుంది, క్లీన్గా ఉందని చూస్తున్నాడు.
అరే వాణ్ణి ఎలా చూసేది? వాణ్ణి వాచ్ చేయలేం కదా. కెమెరా మీరు ఇక్కడ ఫిక్స్ చేశారా? ఓకే బ్రదర్, నేను చూసుకుంటాను. మోనిక నా పాకెట్లో ఏమేసింది? ఇన్స్పెక్టర్ అభిజిత్ పారిపోండి. ఇక్కడే ఉంటే మీ ప్రాణానికే ప్రమాదం. ఇన్స్పెక్టర్ అభిజిత్. ఓ, అయితే నేను ఎవరో వాళ్ళకి తెలుసన్నమాట. ఇంత అద్భుతంగా నాటకం ఆడి యూస్ లేకుండా పోయింది. ఇది నో 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 నో. వీళ్ళకి ఈ విషయం తెలియకూడదు. నాకు తెలిసిందన్న విషయం వాళ్ళకి తెలియకూడదు. నేను ఏమీ తెలియనట్టే ఉండాలి. వాళ్ళు డ్రామా చేస్తున్నారంటే కర్నల్ కాంత్, నువ్వు కూడా డ్రామా చెయ్యాలి. అభిజిత్ సార్, సార్, అభిజిత్ సార్, అభిజిత్ సార్, సార్ అతను తలుపు తెరవలేదు సార్. పొద్దునుంచి ఫోన్ కూడా తీయలేదు. సరే ఏమీ అయి ఉండదు కదా. అభిజిత్, అభిజిత్ సార్, అభిజిత్ సార్, అభిజిత్, అభిజిత్ ఎక్కడికి వెళ్ళాడు? కిటికీ అద్దం ఎలా పగిలింది? నిన్న రాత్రి ఇక్కడ ఉన్నప్పుడు అన్నీ బానే ఉన్నాయి కదా. నేను వెళ్ళిన తర్వాత ఏదో జరిగింది. సార్, అభిజిత్ సార్ ఎక్కడా లేరు. ప్లీజ్ తనని కాపాడండి. తనని హాలిడే రిసార్ట్లో ఏదో ఒక రూమ్లో బంధించి ఉంచారు. ఈ విషయం ఇంకెవరికీ తెలియకూడదు. తెలిస్తే ఖచ్చితంగా ఆ పిల్ల ప్రాణాలకి ప్రమాదం. ప్లీజ్ త్వరగా రండి, త్వరగా రండా. నన్ను కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించకండి. ప్రయత్నిస్తే ఈ పిల్ల ప్రాణాలకి ప్రమాదం. ఓ, ఇదే నా విషయం. అందుకే అభిజిత్ మొబైల్ ఆఫ్ చేసి ఉంచాడా? కానీ సార్, అభిజిత్ సార్ని ఎందుకని ఇలా పిలవాలి? హెల్ప్ కావాలంటే బీరువాకి రావచ్చు కదా. ఒకవేళ హెల్ప్ అడిగిన వాడు బీరోకి రాలేని పరిస్థితిలో ఉండుంటాడు. సరే సార్, చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లో తను కనిపించట్లేదని రిపోర్ట్ లేదు సార్. ఓ, కానీ ఈ అమ్మాయి ఎవరో మనం ఎలా కనిపెడతాం సార్? అది కనిపెట్టేద్దాం. ముందు దీన్ని కనిపెట్టండి. ఈ లోగో ఏం లోగోనో.
నన్ను వెళ్ళనివ్వండి. నిన్ను విడిపించడానికి ఎవరు రారు. నన్ను వెళ్ళనివ్వండి. నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. వదలండి. ఏంటి అంకుల్, ఇక్కడ ఏం జరుగుతుంది? అంకులే నన్ను చూస్తే అంకుల్లానా? ఏంటమ్మా ఏంటమ్మా ఇది నీ రూమా? అదే, ఇదే నా రూమ్. ఏం అంకుల్, ఏదైనా సమస్యనా? నో ప్రాబ్లం అమ్మా. అది ఇంకేమీ కాదు, నాకు లోపల నుండి విచిత్రమైన శబ్దం వినిపించింది, అందుకే. లేదు లేదు, లోపల టీవీ వేశారు. అందులో ఏమైనా ప్రాబ్లమా? అరే అదేం కాదమ్మా, యాక్చువల్లీ ఉంది. అది ఏంటంటే నా రూమ్ కొంచెం బాలేదు, నేను మార్చుకుందాం అనుకుంటున్నా. అందువల్ల ఇంకేవైనా రూమ్ దొరికితే బాగుంటుంది కదా. అందుకు రిసార్ట్ స్టాఫ్ దగ్గర వెళ్ళి అడగండి. మీరే వచ్చి డోర్ ఓపెన్ చేస్తారా? ఇక్కడి నుంచి వెళ్ళండి. నిజం చెప్పరా, నేను మీ వయసును చూసే మీకు నేను మర్యాద ఇయ్యాల్సి వస్తుంది. కానీ నెక్స్ట్ టైం నేను గనుక మిమ్మల్ని చూశాననుకో, మీ పరిస్థితి మారిపోతుంది. ఏంటి, అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. ప్లీజ్. మీరు వెళ్ళండమ్మా, నేను చూసుకుంటాను, వెళ్ళండి. ఛీ! మోనికా ఆగు, మోనికా. కర్నల్ అంకుల్, ఎక్కడికి వెళ్తున్నారు? ఓ అదేం కాదు, ఊరికే అలా కిచెన్ని చూసి వెళ్దామని వచ్చాను. ఇక్కడికి స్టాఫ్ మాత్రమే రావాలి, బయట నుంచి ఎవరు రాకూడదు. ఐసీ, అది ఏంటంటే నాకు కొంచెం కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉంది, అందుకే ఇక్కడ ఉన్న కిచెన్ని చూసి వెళ్దామని వచ్చాను. వీళ్ళు సరైన నూనె లేదా మసాలా వాడుతున్నారా లేదా అని. అదేంటంటే ఒక మనిషి శరీరాన్ని వాడి చూసుకోవాలి కదా. ఏంటి, అర్థమైందా? నువ్వు కూడా చూడడానికి ఆరోగ్యంగా ఉన్నావు. ఇది చూడండి, మీకేం మాట్లాడాలన్నా కానీ వందనా మేడం దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఎవరు ఆ వందనా మేడం? అవును, వందనా మేడమే. వెరీ గుడ్, థ్యాంక్ యూ బాబు. హలో రిసెప్షన్. అసలు మీరందరూ ఏం చేస్తున్నారు? బెడ్షీట్ నుంచి స్మెల్ వస్తోంది. రోడ్లో పడున్న సోపులు వాడేస్తున్నారా ఏంటి? నా బెడ్షీట్ కప్పు కొడుతోంది. సార్ మీరేమంటున్నారు? ఇక్కడున్న బట్టలన్నీ మేము లాండ్రీకి పంపించాం. అసలు మీరు ఏమవుతున్నారు మేడం? ముందు అది మంచి లాండ్రీకే వెళ్తుందా? అక్కడి నుంచి మీరు ఇలా చేస్తారేంటి? బెడ్షీట్లో నాకు జుట్టు దొరికింది మేడం, జుట్టు. ఇలా ఉంటే నాకు అస్సలు నచ్చదు. ఒకవేళ నాకు ఇన్ఫెక్షన్ అయ్యిందంటే నేను కోర్టుకి లాగేస్తాను, మీ అందరినీ కోర్టుకి లాగేస్తాను మేడం. సారీ సార్, మేము చెప్పేది వినండి ప్లీజ్. ఏం మాట్లాడకండి మేడం. ఎక్కడికి వెళ్ళిపోయారు మీ హౌస్ కీపింగ్ ఇన్ఛార్జ్ మోనికా? వెంటనే నా రూమ్ కి పంపించండి, నేను ఆవిడతో మాట్లాడుకుంటాను. షూర్ సార్, ఇప్పుడే నేను హౌస్ కీపింగ్ స్టాఫ్ ని పంపిస్తా. ఏమైంది సార్? మోనికా, మీరు ముందు లోపలికి రండి, లోపలికి రండి. మోనికా, ఇక్కడ ఏం జరుగుతోంది? సార్ మీరేం మాట్లాడుతున్నారా? నాకేం అర్థం కావట్లేదు. చూస్తే అదని గుర్తొస్తుంది అనుకుంటా. సార్ ఇదేంటి, నాకు ఇదేంటో తెలీదు. నువ్వే ఈ పేపర్ని నా పాకెట్లో పడేశావు. ఎవరి వల్ల నా ప్రాణానికి ప్రమాదం? నువ్వు ఎవరిని చూసి భయపడుతున్నావు? ఇలా చెడు, నేను నీకు సాయం చేయగలను. నేను ఒక సిఐడి ఆఫీసర్ అంట, ఈ విషయం నీకు కూడా తెలుసు. సార్ ప్లీజ్ నన్ను నమ్మండి, నాకు ఈ విషయాల గురించి ఏమీ తెలీదు. మోనికా, ఇదిగో చూడు, ఈ అమ్మాయి ఎక్కడుంది? ఈ అమ్మాయి ప్రాణానికి ప్రమాదం ఉందని నీకు తెలుసు. సార్ నేను ఇక్కడి నుంచి వెళ్ళడమే నాకు మంచిది. మోనికా, నువ్వు గనక నాకు సాయం చేయకపోతే వీళ్ళతో పాటు నువ్వు కూడా ఇరుక్కుంటావు. సార్ అదేంటంటే నాకు అమ్మాయి. మోనికా, మోనికా, ఓ మై గాడ్, మోనికా, నీకేమి కాదు, ఇలా రా, ఇలా రా, నీకేమి కాదు. కూర్చో మోనికా. సార్ ఒక్క నిమిషం, నువ్వు భయపడుకో, డాట్ తీసేశాను, ఇంకా నీకు ఏమీ కాదు, పడుకో. కాసేపట్లో అంతా సరైపోతుంది, ఓకేనా?
మోనికా మోనికా మోనికాని వదిలేరా. ముందు ఆ అమ్మాయి ఎక్కడుందో చెప్పు. ఏ అమ్మాయి సార్? మీరు ఏ అమ్మాయి గురించి అడుగుతున్నారో తెలియట్లేదు. నేను ఎవరి గురించి అడుగుతున్నానో మీ అందరికీ తెలుసు. చెప్తావా లేదా? కాల్ చేయనా? ఒక్క నిమిషం చెప్పేస్తాను. ఆ అమ్మాయి కాటేజీలో ఉన్న ఏరియాలో ఉంది. కాటేజ్లో ఎక్కడుంది? అది తెలియదు సార్, కానీ తను కాటేజీలో ఉన్న ఏరియాలోనే ఉంటుంది. నాకు తెలిసిందంతా చెప్పేశాను. ఇప్పుడు నేను వెళ్ళచ్చా? థ్యాంక్ యూ సార్. అసలు ఈ అమ్మాయి ఎక్కడుంటుంది? రూమ్ బయట ఒక ఉయ్యాలుంది. సార్ జయవంతి, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి గురించి ఏదైనా తెలిసిందా? సార్ ఆ అమ్మాయి పేరు షీనా. ఆ లోగో రోటో క్యూబ్స్ అనే క్లబ్ ఒకది. క్లబ్ వాళ్ళతో మాట్లాడావా? ఎస్ సార్. నిన్నటి నుంచి షీనా రాలేదని చెప్పారు సార్. దాంతో తన ఫోన్ కూడా తీలేదంట. సరే, తన డీటెయిల్స్ మొత్తం తీసావా? ఫోన్ నెంబర్, అడ్రస్ లేకపోతే ఇటువంటి ఏమన్నా? ఎస్ సార్. కానీ షీనా ఫ్యామిలీలో ఎవరూ లేరు. తను ఒంటరిగానే ఉంటుంది. ఓ సరే, తనకెవరితోనైనా విరోధం అలాంటిది, లేక ఆ క్లబ్లో ఎవరితోనైనా గొడవ పడిందా? సార్ క్లబ్ వాళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే తను చాలా శాంతమైన అమ్మాయిని చెప్పారు. తనకి ఎవరితో విరోధం లేనట్టే ఉంది సార్. నువ్వు ఒక పని చేయి, తన ఫోన్ నెంబర్లు మొత్తం చెక్ చేసి చూడు. తను మాయమయ్యే లోపు ఎవరెవరికైతే తను ఫోన్ చేసిందో. ఇది అదే ఉయ్యాల. ఆ అమ్మాయి ఇక్కడే ఉంటుంది. నువ్వు ఇక్కడున్నావా? జైవంతి, ఒకసారి అభిజిత్కు ఫోన్ చేసి చూడు. ఎస్ సార్. సార్ సార్ అభిజిత్ సార్ ఫోన్ ఇప్పుడు కూడా ఆఫ్లోనే ఉంది. సార్ ఇక్కడ బయట కూడా ఎవరు లేరు, రిసెప్షన్లో కూడా ఎవరు లేరు సార్.
అభిజిత్ ఈ రూమ్లోనే ఉన్నాడు. ఇది వాడి సూట్ కేసే. బాగా చెక్ చేయి. కెమెరా. అభిజిత్ని ఎవరో వాచ్ చేశారు. సార్ ఆ? సార్ బాత్రూంలో ఈ తాడు దొరికింది. సార్ ఒకవేళ అభిజిత్ సార్ని ఎవరైనా అభిజితే ఎవరినో కట్టిపడేసుంటాడు. వాడే ఎక్కడి నుంచి తప్పించుకుపోయింటాడు. కానీ మరి అభిజిత్ ఏమయ్యాడు? ఎవరో కంప్యూటర్ డేటాని డిలీట్ చేసి పెట్టారు సార్. ఎక్కడా ఏమీ తెలియలేదు సార్. కానీ హోటల్ గోడౌన్లో ఒక కంప్యూటర్ ఉంది సార్. అందులో ముఖ్యమైన డేటా ఉన్నట్టు తెలిసింది సార్. కానీ దాంట్లో ఎవరో డిలీట్ చేసి పెట్టారు సార్. సీసీటీవీ ఫుటేజ్లో తప్పకుండా అంతా రికార్డ్ అయి ఉంటుంది. అందుకే డిలీట్ చేశారు. అభిజిత్ని వాచ్ చేస్తున్న విషయం వాళ్ళకి తెలిసింది. అందుకే వాళ్ళు టవల్తో కప్పేశారు. అదంతా సరే గాని ఆయన ఎక్కడైనా వెతకాలి మనం. పైకి వెళ్ళి చూద్దాం. ఇదిగో చూడండి, ఇక్కడ కూడా ఎవరినో కట్టి పడేశారు. కానీ అభిజిత్ ఏమైపోయాడు? ఇదేంటి? కర్ర. ఇది చూసారా? ఇందులో కెమెరా ఉంది. ఇది అభిజిత్ స్టిక్ అయి ఉండొచ్చు. దీని ఫోన్ కనెక్ట్ చేయి. చూడ్డానికి కిడ్నాపర్స్ గ్యాంగ్లా ఉన్నారు. ఏదో ఒక కారణం ఉండే అభిజిత్ ఫొటోస్ పంపలేకపోయాడు. త్వరగా అవనివ్వు. బాస్ 15 నిమిషాలు రమ్మన్నాడు. అంటే 15 మినిట్స్ దూరంలోనే అభిజిత్ని ఎక్కడైనా దాచిపెట్టుంటారు. చాలు లేగు. చాలా మాట్లాడేవు నువ్వు. మమ్మల్ని చాలాసేపు వెయిట్ చేపించావు. ఏంటి? నీకు ఏం కావాలి? నీ యొక్క చావు. అభిజిత్ సార్. షీనా, అభిజిత్, షీనా, నీకేం కాలేదుగా? అభిజిత్, నాకేమైంది? అభిజిత్, ఇప్పటి వరకు ఇక్కడ జరిగిందంతా ఒక డ్రామా, ఒక ఆట. ఈ ఆటని ఆర్గనైజ్ చేసిన ప్లేయర్ తనే షీనా. మీరు ఏమంటున్నారు? ఇది చూడు. ఇది యాసిడ్ కాదు. ఈ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేయలేదు. తను ఊరికే నటిస్తోంది. షీనా, హోల్డ్. అవును, ఇదంతా నేనే చేశాను. నేను ఎందుకు చేశానంటే అభిజిత్ని పగ తీర్చుకోవడం కోసం. పగ తీర్చుకోవడానికా? గన్ను కింద పడే జయవంతిని వదిలే. నా దగ్గరికి రాకో, నా దగ్గరికి రాకో, లేకపోతే కాల్ చేస్తాను. నన్ను
నన్నెందుకు పగ తీర్చుకోవాలి? నా సిస్టర్ ప్రాణాలు ఆపదలో ఉండేవి. అప్పుడు నేను నిన్ను పిలిచాను, కానీ నువ్వు సమయానికి అక్కడికి రాలేదు. తన ప్రాణాలు కోల్పోయింది. అందుకని మూసేసిన ఈ రిసార్ట్ని అద్దెకు తీసుకున్నాను. అక్కడ నేను ఒక నాటకాన్ని వేసి అభిజిత్ని పిలిచాను. అప్పుడే కదా నా చెల్లి కోసం నేను పగ తీర్చుకోగలను. షటప్! ప్లాన్ ఎవరైనా చేయొచ్చు, కానీ తప్పుగా అనుకొని చేస్తే ఎప్పుడు సరిగ్గానే ఉండదు. షీనా, నువ్వు ఒక తప్పు చేశావు. నిన్ను కిడ్నాప్ చేసిన తర్వాత నువ్వే ఒక ఇంటర్నేషనల్ ఫ్లైట్ బుకింగ్ చేసుకున్నావు, ఒక ట్రావెల్ ఏజెంట్ నుంచి. అసలు ఇదెలా సాధ్యమవుతుంది? తన కనపడకుండా పోయిన తర్వాత కూడా తన ఫోన్ నుంచి 2 కాళ్ళు వెళ్ళాయా? అవును, నేను పెద్ద తప్పు చేశాను. మోనికా ఎక్కడా? తను సేఫ్గానే ఉంది. సరే, అయితే ఇప్పుడు మీరందరూ కూడా సేఫ్గా ఉండండి. జైల్లో అందరినీ లాక్కుపోండి. బ్రదర్, నా ఫోన్ నెంబర్ ఏమీ మారలేదు, నేను ఇంకా మార్చలేదు. నువ్వు ఫోన్ చేస్తుండొచ్చుగా నాకు. నీకేమైనా అయ్యుంటే? ఇక్కడ మేమందరం నిన్నే తలుచుకుంటూ ఎంతో టెన్షన్లో ఉన్నాం. ఏసీపీ గారి దగ్గర నుంచి అందరూ నీకు ఫోన్ చేశారు. అసలు నీకు ఏమైంది? హలో, నేనిప్పుడు అడిగేది నిన్నే. మీరెవరు? నేనా? తప్పు చేశాను, ఏమి పట్టించుకోకురా.